తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించిన వ్యవహారంపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటి వరకు దర్యాప్తు పురోగతిపై సుప్రీంకోర్టుకు స్థాయి నివేదికను సమర్పించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 2019-24 మధ్యకాలంలో లడ్డూ తయారీకి కల్తీ నెయ్యిని వినియోగించినట్లు వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ డైరెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు జరుపుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుత సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం గత ఏడాది అక్టోబర్ 10న జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా సిబిఐ డైరెక్టర్, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అధికారులతో పాటు భారత ఆహార ప్రమాణాల నియంత్రణ సంస్థ ప్రతినిధులతో కూడిన సిట్ ఈ కేసును ప్రత్యేకంగా విచారిస్తోంది. ఇప్పటి వరకు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాలు, జరిగిన అరెస్టులు, స్థానిక కోర్టు నుంచి హైకోర్టు వరకు వివిధ వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్లు, వాటి విచారణ స్థితిగతుల గురించి సిబిఐ సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు సమర్పించినట్లు తెలుస్తోంది. మరోవైపు టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి సిట్ దర్యాప్తు తీరును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. సిట్ సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని, దాన్ని నిలువరించాలని కూడా ఆయన తన పిటిషన్లో కోరారు. ఈ కేసు కూడా జూలై 14న విచారణకు రానున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి ఎపిసోడ్లో సుప్రీంకోర్టుకు అనేక విషయాలు సిట్ సమర్పించింది.